2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం కాంగ్రెస్‌కి చాలా పెద్ద దెబ్బ. కానీ ఆ రోజు కాంగ్రెస్ అది ఊహించలేదు. రాజశేఖర రెడ్డి చావు అనేది అసలు ఒక మామూలు చావులో ఒక చావు అంతే. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని విడగొట్టడం కూడా పెద్ద నష్టం అనుకోలేదు. మహా అయితే ఒకసారి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కొంచెం ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. అంతకుమించి జరిగేది ఏముండదు అని అనుకున్నటువంటి కాంగ్రెస్‌కి అసలు మొత్తం రాజకీయాలు మారిపోయాయి. 2014 తర్వాత కాంగ్రెస్ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా ఇవ్వడం లేదు. అధికారం పక్కన పెట్టండి, ప్రతిపక్షం పక్కన పెట్టండి, ఒక్క సీటు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలవనివ్వడం లేదు. ఇక్కడ అలా తయారైంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు 40 స్థానాలు ఇక్కడ నుండే ఇచ్చాడు. ఆ పెద్దదేముంది, కాంగ్రెస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకసారి గెలవకపోయినా ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చామని సెంటిమెంట్తో తెలంగాణలో గెలుస్తాం అనుకున్నారు. కానీ తెలంగాణ ఇచ్చామని సెంటిమెంట్ కంటే తెలంగాణ తెచ్చామని సెంటిమెంట్తో టీఆర్ఎస్ ని గెలిపించుకున్నారు ప్రజలు. అంటే కాంగ్రెస్ రెండింటికి చెడ్డ రేపడైపోయింది 10 సంవత్సరాలుగా. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది బొటాబొటి అధికారం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి వేరు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు లైట్ తీసుకుంది, నరేంద్ర మోదీని లైట్ తీసుకుంది. కానీ 2019లో 300కు పైగా స్థానాల్లో అధికారంలోకి రావడంతో అప్పుడు కాంగ్రెస్కి చిన్న భయం పట్టుకుంది. కానీ 2024లో అసలు మళ్ళీ మూడోసారి గెలవడం అనేది ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. ఎవరైనా 10 సంవత్సరాలు ఉంటారులే, అంతకు మించి ఉండరు. మా నెహ్రూ తప్ప పెద్దగా ఎవరు ఇప్పటివరకు అలాంటి చరిత్ర సృష్టించలేదు. కాబట్టి 2024లో ఖచ్చితంగా మాదే అధికారం అనుకున్నటువంటి కాంగ్రెస్కి పూర్తిగా అంటే దాన్ని ఒక జీవోత్సవంలా మార్చేశాడు నరేంద్ర మోదీ కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. పాతాళానికి తొక్కేశారు కాంగ్రెస్. 2014లో ప్రతిపక్షానికి మంచి సీట్లే వచ్చాయి. కానీ ఇటు తెలుగుదేశం అటు జేడీయూ రెండూ కూడా అధికారంలోకి తీసుకొచ్చాయి నరేంద్ర మోదీని. కానీ అక్కడ కూడా ఇప్పుడు ఒక సంకీర్ణ ప్రభుత్వంలాగా లేదు. ఏదైనా సరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చి నరేంద్ర మోదీ పార్టీ. ఇది ఒక సంకీర్ణ ప్రభుత్వం. అటు నితీష్ కుమార్ భయపెడతాడేమో, ఇటు చంద్రబాబు నాయుడు భయపెడతాడేమో అనే పరిస్థితి లేదు. ఒకవేళ నరేంద్ర మోదీ తెలుగుదేశానికి సపోర్ట్ చేయకపోయినా కాంగ్రెస్ తో జత కట్టే పరిస్థితి లేదు తెలుగుదేశానికి. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టడానికి సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి వాళ్ళేమొచ్చేసి వికసిత్ భారత్ జీ రామ్జీ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు కదా. ఆ పథకానికి ఇప్పుడు పేరు మార్చారు. కాబట్టి నిరసనలు తెలియజేయాలని జనవరి 5వ తారీఖు నుంచో లేదా ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి వీళ్ళు ఒక ప్రణాళిక రచించారు. అయితే సోనియా గాంధీ ఏం చేస్తుందంటే 2006 ఫిబ్రవరి నెలలో మన అనంతపురంలోనే ఈ పనిని అయితే మొదలు పెట్టారు. ఏది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ యొక్క ఉపాధి హామీని మొదలు పెట్టారు. మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ, మిగతా కాంగ్రెస్ నేతలు, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ అక్కడైతే మొదలు పెట్టారు ఈ పనులు. ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకొని మళ్ళీ ఇక్కడ 2026 ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఆవిడ తన సెకండ్ ఇన్నింగ్స్ని మొదలు పెట్టాలని చూస్తుంది. ఎందుకంటే సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా రావడం లేదు గత 10 సంవత్సరాలుగా. అంటే మరి 4 సంవత్సరాల వరకు ఇక్కడ టచ్ చేయడానికి లేదు. పైగా రేపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం. ఇక్కడ నుంచి ఇక రాజకీయం మొదలు పెట్టాలి. సోనియా గాంధీ కూడా ఇక జనాల్లో ఉండాలి. రాహుల్ గాంధీ వాళ్ళు అవ్వడం లేదు. ఇవన్నీ కాదని ఆవిడే ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతుంది సెకండ్ ఇన్నింగ్ కోసం. కానీ ఎవరు చూస్తారు ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీ వచ్చినా, మహాత్మా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా ఎవరు ఇప్పుడు దేకరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళకి ఏదైనా జరిగిందంటే ఒక సొంత రాష్ట్రం ఏర్పడింది, వాళ్ళకి ముఖ్యమంత్రులు అవుతున్నారు తప్ప ఆ రాష్ట్రాన్ని కూడా వాళ్ళు బంగారు భవిష్యత్తు అన్నారు కానీ ఏమీ చేయలేకపోయారు. ఇప్పటికీ దోచుకుంటున్నారు. ప్రజలు మామూలుగా అలాగే ఉండిపోయారు. ఏ ఉద్యోగ అవకాశాలు పెరిగాయి? 1300 మంది బలిదానాలు ఇస్తే కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో కూర్చున్నాడు. అంతకు మించి ఏం జరిగింది? ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి నాయకులు కూడా ప్రజల్ని మోసం చేసే నాయకులుగా తయారవుతున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? మనం సాధించాము, కొట్లాడి సాధించాము, ప్రాణ త్యాగాలు చేసి సాధించాము, దీన్ని అభివృద్ధి చేసుకుందామని అటు నాయకులకి లేదు. అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అందరూ బాగుపడ్డారు. నాయకులందరూ, ప్రజలు అలాగే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ బ్రతుకులు అలాగే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలాగే ఉంది. రాజధాని లేదు, ఏమీ లేదు. ఈ కోపము ఇప్పుడు సోనియా గాంధీ మీద ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి అది పెద్ద రాంగ్. అది ఆవిడ అనుకుంటుంది కానీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని. జనాలు వస్తే రావచ్చు, డబ్బులు ఇచ్చి అది ఇది ఏదో ఒకటి చేసి అటు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక, ఈ పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు డబ్బు సమకూర్చి ప్రజల్ని రప్పించే ప్రయత్నాలు చేస్తే చెయ్యొచ్చు. కానీ ఆవిడకి అది చాలా పెద్ద వ్యతిరేకత అవుతుంది. ఇక గాంధీల కుటుంబాన్ని నమ్మే ప్రసక్తే లేదు. గాంధీ పేర్లు అసలు మాకొద్దు.
ఆ గాంధీ పేర్లను పూర్తిగా తీసేసే భారతదేశం కావాలి మాకు. మాకు మీ గాంధీ పేర్లు వద్దు, మీరు వద్దు. మీకు ఒక నమస్కారం.